అందరికీ నమస్కారం అండి. నందనన్ ఎరా శరవణన్ దర్శకత్వంలో శశికుమార్ గారు నటించిన తమిళ సినిమా. ఈ సినిమా కోసం సమకాలీన సమాజంలో మరీ ముఖ్యంగా పల్లెటూర్లలో జరుగుతున్న ఒక మంచి విషయాన్ని ఎంచుకున్నారు. సినిమా కథ ఏమిటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాలా కాలంగా ఒక కట్టుబాటు ఉంది. అదేమిటంటే, ఊరి సర్పంచ్ పదవికి ఆ ఊరిలో ఉండే అగ్రకులం వారే ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలి. ఆ కట్టుబాటు ప్రకారం 20 సంవత్సరాలు పైగా ఒక వ్యక్తి సర్పంచ్గా ఉంటాడు. అతనే ఈ సినిమాలో విలన్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పల్లెటూరుని ఎస్సీ రిజర్వ్డ్ పంచాయతీగా మారుస్తుంది. అంటే ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేసినా అది దళితులే అవ్వాలన్నమాట. దాంతో విలన్ ఏం చేస్తాడంటే, తన ఇంట్లో పనిచేసే ఒక దళితుడిని ఏకగ్రీవంగా నిలబెట్టి ఊరి సర్పంచ్ని చేస్తాడు. అతనే ఈ సినిమాలో హీరో శశికుమార్. శశికుమార్ పేరుకే సర్పంచ్, కానీ అధికారం మాత్రం ఆ అగ్రకుల నాయకుడైన విలన్ చేతిలోనే ఉంటుంది. నిజ జీవితంలో చూసుకుంటే చాలా వరకు ఎస్సీ రిజర్వ్డ్ పంచాయతీల్లో దాదాపు ఇదే పరిస్థితి. సర్పంచ్గా ఒకరుంటారు, అధికారం మరొకరిది. ఇలాంటి పరిస్థితుల్లో శశికుమార్ చాలా అవమానాలు పడతాడు. చివరికి సంవత్సరం తిరగక ముందే పదవికి రాజీనామా చేస్తాడు. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆ పల్లెటూరులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే సినిమా కథ. ఇలాంటి ఒక మంచి విషయాన్ని సినిమా కథగా ఎంచుకున్నందుకు దర్శక నిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ సినిమా తీసిన విధానం చాలా పేలవంగా ఉంది. సినిమా నిడివి 1:50 మాత్రమే, కానీ 3 గంటల సినిమా చూసినట్లుగా ఉంది. మామూలుగా గ్రామ సర్పంచ్కు కొన్ని విధులు ఉంటాయి. తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేత వంటివి. ఇలాంటి విధి నిర్వహణలో భాగంగా శశికుమార్ వివక్షకు గురి అయ్యి ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే మనకు సినిమా చూడడానికి ఆసక్తిగా ఉండేది, శశికుమార్ మీద జాలి కలిగేది. కానీ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏవీ పెట్టకుండా పేలవమైన సన్నివేశాలు పెట్టారు. ఫలితంగా శశికుమార్ పాత్రపై మనకు జాలి ఉండదు, సినిమాపై ఏ విధమైన ఆసక్తి ఉండదు. ఆ మాటకొస్తే విలన్ శశికుమార్కు ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తాడు. ఊరికి సంబంధించిన ఒకే ఒక విషయంలో శశికుమార్ కల్పించుకుని పై అధికారుల వరకు వెళ్తాడు. అదే దళితులకు శ్మశానం కోసం. అక్కడ నుండి కథ కొంచెం మలుపు తిరుగుతుంది. సముద్రగని వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. మిగిలిందంతా సాగదీతే. తమిళ దర్శకులు ఎప్పుడైనా దళితులు ఉండే ప్రాంతాలకు వెళ్ళారో లేదో నాకు తెలీదు. వాస్తవానికి దళితులు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుని చాలా డిగ్నిటీగా ఉంటారు. పరిసరాలను శుభ్రంగా అద్దంలో ఉంచుకుంటారు. కానీ ఈ సినిమాలో దళితులను మురికి బట్టలు వేసుకునే వాళ్ళగా చూపిస్తారు. దళితులు అంటే సింబాలిక్గా అందరినీ నలుపు రంగు వారిగా, అగ్రకులాల వాళ్ళంటే తెలుపు తోలు, ఎరుపు తోలుగా చూపిస్తారు. నాకు తెలిసి ఈ తమిళ దర్శకులు అంత రేసిస్టులు ఇంకెవరో ఉండరు. ఇలాంటి కులాలకు సంబంధించిన సినిమాలు తమిళంలో చాలానే ఉన్నాయి. వాటన్నిటిలో కథను ప్రేక్షకుడికి ఎమోషనల్గా కనెక్ట్ చేయడం తెలియక కులాలకు సంబంధించిన డైలాగులు ఎక్కువగా పెడుతుంటారు. ఈ సినిమాలో అది బాగా ఎక్కువ. ఈ సినిమాలో మరొక పెద్ద సమస్య ఏమిటంటే, సినిమా ప్రారంభంలో విలన్ ఊర్లో ఎదురు తిరిగిన ఒక వ్యక్తిని హత్య చేయిస్తాడు. ఆ తర్వాత తనతో పాటుండే అగ్రకులాల వారందరితో కలిసి దళితవాడలో ఉండే దళితులను చావగొట్టిస్తాడు. హీరోని బట్టలు ఓడదీసి కొడతాడు, ఇళ్ళన్నీ నాశనం చేస్తాడు. ఇంత జరుగుతున్నా విలన్ మీద సినిమా చివరి వరకు ఒక్క కేసు కూడా నమోదవ్వదు. అదే తమిళ దర్శకుల పైత్యం. కొంతమంది చేతిలో టచ్ ఫోన్లు ఉంటాయి. వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతూ ఉంటుంది కదా, అది చేయరు. విలన్ అంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడు. కనీసం వాడి మీద ఒక్క కేసు ఫైల్ అయ్యి ఉంటే తృప్తిగా ఉండేది. మరొక విషయం ఏమిటంటే, ఆ దళితవాడలో హీరో కుటుంబం తప్పితే మిగతా వారంతా పండు ముసలోళ్లే. కుర్రోళ్ళు కానీ, పిల్లలు కానీ, పడుచు అమ్మాయిలు కానీ ఎవ్వరూ కనిపించరు. ఇక మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే, సినిమా చాలా మంచి కథ, చాలా మంచి విషయాన్ని కథగా ఎంచుకున్నారు. కానీ ఇంకా బాగా తీసి ఉండాల్సింది అనిపించింది. కొంచెం బాగా తీసున్న సినిమా చూడడానికి చాలా ఆసక్తిగా ఉండేది.